నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలోని మీదివాడకట్టు వారి శ్రీ పెద్దమ్మ ముదిరాజ్ నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రాతకాలమున గోమాత స్వస్థ పుణ్యహ ఆవాహన, వాస్తు మండప ఆరాధన, యజ్ఞము తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు మరియు బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ముదిరాజ్ కులస్తులు వారికి శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆర్మూర్ చిన్న బాలరాజు మాట్లాడుతూ నూతన కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం వచ్చిన ప్రారంభోత్సవ వేడుకలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. జై ముదిరాజ్, పెద్దమ్మ తల్లి. ఈరోజు గోవిందపల్లి గ్రామంలో ముదిరాజు సోదరుల ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ లేకపోయి ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చి కూడా అది ప్రకటించేవారు. ఖచ్చితంగా మార్చి బడ్జెట్లో వీళ్లకు మాట ఇచ్చిన ప్రకారంగా నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముదిరాజ్ సోదరులు ఐక్యంగా ఉండి మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెడతారనే దానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు, ఎమ్మెల్యే గారి గెలుపు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ప్రొద్దున్నుంచి పుణ్యావచనము, అలాగే యజ్ఞము, తర్వాత మా కులదైవమైనటువంటి పెద్దిరాజు సహిత పెద్దమ్మ తల్లి కళ్యాణం జరపడం జరిగింది. మా యొక్క గ్రామ ప్రజలు అలాగే పిలిచిన అతిథులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరియు గ్రామ ప్రజలకు మరియు వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు, అలాగే అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన గోవిందపల్లి గ్రామం యందు ఉదయము ఇక్కడ కళ్యాణ మండపం ప్రారంభోత్సవము, పెద్దమ్మ తల్లి కళ్యాణ మండప ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యొక్క కళ్యాణ మండపం యందు ఉదయం 4:25 నుంచి కళ్యాణ మండప మనము ప్రవేశము, గోదేవత ఆరాధన, గోపూజ చేసినాము. తర్వాత స్వస్తి పుణ్యవాచనము, నవగ్రహ ఆరాధన, తర్వాత వాస్తు మండప ఆరాధన, సర్వతోభద్ర మండప ఆరాధన మరియు ఆభాయిత దేవత యొక్క హోమం అనేటువంటి కార్యక్రమం చేసి ఈ యొక్క పెద్దమ్మ తల్లి పెద్దిరాజు సమేతంగా శ్రీ పెద్దమ్మ తల్లి యొక్క కళ్యాణ మహోత్సవం అటువంటి అంగరంగ వైభవంగా ఒక మన కళ్యాణ మండప సభ్యుల చేత నిర్వహించబడింది. ఏ లోటు లేకుండా చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వారు తన యొక్క మనసు నివేశిస్తూ ఈ యొక్క అమ్మవారి సన్నిధిలోన కళ్యాణ మండపం నందు మొదటిగా అమ్మవారి కళ్యాణము చేయడం మాకు చాలా సంతోషంగా కలుగుతుంది. అట్లాగే ఈ యొక్క కళ్యాణం అయిన తర్వాత వచ్చిన బంధువులకు మరియు ఆ యొక్క గ్రామస్తులందరూ కూడా అతిథులు కూడా అతి సత్కారముతో ఈ యొక్క అన్నదాన మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి ఆ యొక్క పెద్దమ్మ తల్లి ఆశీస్సులు, ఆ పెద్దిరాజు సమేతంగా పెద్దమ్మ తల్లి యొక్క అనుగ్రహము ఈ యొక్క గ్రామం యందు, ఈ యొక్క కమిటీ అందు ఉండాలని చెప్పేసి కోరుతూ జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. అన్న తర్వాత ఇప్పుడు సాయంత్రంలో అమ్మవారి అయ్యగారి యొక్క ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది, పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి భక్తులు వచ్చి కూడా ఈ యొక్క సాధారణంగా భక్తి శ్రద్ధలతోటి మంగళహారతులు పట్టుకొని మంగళ వాయిద్యములతోటి ఈ యొక్క గ్రామం అంతయో ఆ యొక్క అమ్మగారిని అయ్యగారిని ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ సాయంత్రమున ఆ యొక్క అమ్మవారి అనుగ్రహము, ఆ యొక్క అయ్యగారి అనుగ్రహము ఉండాలని కోరుతూ జై శ్రీ మాత్రే నమః.